హాయ్ అండి, వెల్కమ్ టు వనితా ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ ఇంట్లో ఇంకా అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు పండగ అనేది ఇంకా నాకు వీడియోలో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో మేము పండగ రోజు అయితే నాన్ వెజ్ అయితే ఏమి తినలేదండి. ఆ రోజు ఇంకా మంగళవారం రోజున జరిగింది కాబట్టి పండగ ఇంకా మేము నాన్ వెజ్ అయితే ఏం తినలేదు. ఆ రోజు వెజ్ మాత్రమే వండుకొని తిన్నామండి. ఇంకా మరుసటి రోజు కనుమ రోజు అయితే మేము నాన్ వెజ్ అయితే స్పెషల్ అయితే చేసుకున్నామండి. ఏంటి స్పెషల్ ఏమేమి అనుకుంటున్నారా? ఇక్కడ మటన్ అండ్ చికెన్. మా ఇంట్లో మెంబర్స్ మేము చాలా మంది కాబట్టి ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన చికెన్ అండ్ ఇంకా పెద్దవాళ్ళ కోసం అయితే మటన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక్కడ మా అక్క వాళ్ళ పాపే నేను కలుపుతాను ఇంకా అనేసి తనే వచ్చి ఇంకా ఉప్పు కారాలు అన్ని వేస్తుంటే ఇంకా తనే వచ్చి ఎంత బాగా కలుపుతుందో చూడండి. ముక్కలకి ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మరి ఎంతసేపు కలిపిందోనండి. ఇంకా నేను వీడియో తీస్తున్నంతసేపు కలుపుతూనే ఉంది. ఇంకా చాలు అన్నా కూడా అస్సలు వినకుండా కలుపుతూనే ఉన్నది. ఇంకా చూడండి లెగ్ పీసులు కూడా ఎలా చూపిస్తుందో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇంకా 3 వచ్చిన లెగ్ పీసులు అనేసి చూపిస్తుంది. ఇంకా నేనైతే స్టవ్ మీదనైతే ఇంకా మటన్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా కుక్కర్లోనైతే మటన్ తాలింపేసి ఇంకా ఫస్టే అన్నీ కలిపేసి ఉంచుకున్నాం కాబట్టి కాసేపు వేగిన తర్వాత ఇంకా దానికి తగినట్టుగా ఎసరు పోసి అయితే కుక్కర్ మూత పెట్టేసి అయితే దాని పక్కన ఇంకా తొందరగా అయిపోతుంది అనేసి పెట్టడం అయితే జరిగిపోయిందండి. ఇంకా ఈ మటన్ తర్వాత ఇంకా చికెన్ కూడా తాలింపేసి అయితే చికెన్ కూడా ఒక పక్క స్టవ్ మీద ఒక పక్కన ఇంకా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పండుగ రోజు హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరి ఇళ్ళలో చూసిందే కదా. ఇంకా మా ఇంట్లో కూడా ఆ విధంగానే పండుగ హడావిడి ఏమాత్రం తగ్గకుండానైతే ఉందండి. ఇక్కడ ఇంకా మరో పక్కనైతే చికెన్ కూడా తాలింపు వేసి ఇక మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న వీడియో బిట్స్ అయితే మిస్ అయిపోయినాయండి, ఏమీ అనుకోవద్దు. ఇక వంట మాత్రం నేనే చేస్తున్నానండి. ఇంకా పక్కన నుంచి ఉప్పు కారం ఎంత వేయాలి అనేది మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు, మా అక్క చెప్తుంది. ఇంకా పిల్లలు బాగా కారం ఎత్తి తినరు అనేసి అక్క కూడా గైడెన్స్ ఇస్తుంది. ఇంకా నా చేతితో నేను వండుతున్నాను కాబట్టి ఆ రోజు మాత్రం చాలా బాగా వచ్చిందండి చికెన్. మీకు ఎండింగ్లో చూపిస్తాను, చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇంకా అందరు కూడా బాగా మెచ్చుకున్నారనమాట. ఇంట్లో వాళ్ళందరూ తిని చాలా బాగా వచ్చింది అనేసి. ఇంకా నాకే తినకుండానే తిన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అంత క్వాంటిటీ నేను ఎప్పుడు వండలేదండి. ఫస్ట్ టైం ఇంకా నేను నాన్ వెజ్ వండడము. అంటే ఇదివరకు వండాను కానీ చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ మధ్యలో అసలు వండలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత వండాను కాబట్టి పర్లేదు, ఇంకా నేను కుకింగ్ ఏం మర్చిపోలేదు అనేసి నాకు అనిపించింది. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్, అందరు తిన్న తర్వాత బాగుంది అని చెప్తే అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా. హ్యాపీనెస్కి నాకైతే చాలా బాగా అనిపించింది. అంతసేపు నిలబడి వంట చేసిన దానికి ఏమంటారు కొంచెం దగ్గర ఫలితం దొరకడం అంటే ఇదే కావచ్చు. ఇంకా చాలా ఏమంటే ఇష్టంతో వండుతున్నాం కదా, అందరూ కడుపు నిండా తినాలి అనేసి ఇంకా బాగా ఉండాలనేసి కొంచెం జాగ్రత్తగా వండుతున్నాను. ఎందుకంటే నేను కుకింగ్లో చేసేటప్పుడు ఏమీ ఆలోచించకుండా అది పర్ఫెక్ట్గా కాకపోయినా కూడా అందరు తిని ఓకే బాగుంది గుడ్ అని మెచ్చుకునేలాగా ఉండాలనేసి నేను వండుతాను. కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే హడావిడిగా గబగబా వండేసి ఇది చేయడం అయితే నాకు రాదండి. కొంచెం నెమ్మదిగానే నేను వండుతాను. మనం చేసే వంటలలో హడావిడి పడకుండా కొంచెం నిదానంగా చేస్తే కర్రీస్ కానీ ఏదైనా కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఒక పక్కనైతే చికెన్ అయితే ఉడుకుతుందండి. ఇంకా మరో పక్కనైతే నేనైతే ఇంకా పూరీలనే కాలుస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే లాటిస్తున్నారు ప్లేట్లో వేసి ఇవ్వగానే నేనైతే మరో పక్క పూరీలను కూడా కాల్చడం అయితే జరుగుతుందండి. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు లాటిస్తుంటే నేనైతే కాలుస్తున్నాను మరో పక్క. ఇంకో పక్క గిన్నెలోనైతే చికెన్ అయితే ఉడుకుతుందండి. ఎందుకంటే ఇంకా పనులన్నీ జరిగేటప్పటికి ఇంకా కొంచెం టైం అవుతుంది కదా. ఇంకా అప్పటికే పిల్లలు ఆకలిస్తుంది, అయిందా రెడీ అయిందా అనేసి అడుగుతున్నారు. ఇంకా కొంచెం ఓపిక పట్టండి, అయిపోతుంది అని చెప్పుకుంటూ నేను వండుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా పూరీలను కాలుస్తే మాత్రం మా లంచ్ ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మేము కూర్చొని ఇంకా తినడమే అందరం కలిసి. ఏంటోనండి ఇంట్లో అందరూ కూర్చొని ఒకేసారి ఇంకా అందరూ వడ్డించుకొని తింటుంటే హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా. మామూలు రోజులలో అంటే ఎవరి పనుల వాళ్ళు ఉన్నా కూడా ఈ పండుగ 2-3 రోజులైనా అందరూ కలిసి భోజనం చేస్తే
ఆ సంతోషమే వేరే కదా. మీ ఇళ్ళల్లో కూడా అందరు ఇలానే చేస్తారా? నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి, ఈ పండగ స్పెషల్కి మీరు ఏమేమి వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇలా పూరీలు కాలుస్తుంటే నాకైతే భలే అనిపిస్తుంది. ఇంకా ఆ అక్క కూడా వచ్చింది, నేను కాలుస్తాను నువ్వు అప్పటి నుంచి నిల్చున్నావు కదా అంటే, లేదు నేనే కాలుస్తాను అనేసి అయిపోయేంత వరకు నేనే కాల్చానండి. ఇంకా పూరీలు కూడా ఫినిష్ అయిపోయినాయి. ఇంకా కర్రీ కూడా ఫైనల్కి వచ్చేసిందండి. ఇక లాస్ట్ లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఎక్కువ పోయలేదండి, ఇంకా గ్రేవీ కొంచెం మట్టికే, మరీ కొంచెం ఉండాలి కదా అనేసి కొంచెమే వాటర్ క్వాంటిటీ పోసి అయితే వండుతున్నాను. ఇంకా ఏమంటారు, తినేటప్పుడు అయితే చాలా బాగా అందరూ బాగుంది బాగుంది, ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి ఫస్ట్ మెచ్చుకున్నాడు, బాగా వచ్చింది చికెన్ అనేసి. నేను ఫుల్ హ్యాపీ అయిపోయిందండి. ఇంకా తినడానికైతే మేము అందరము రెడీ అయిపోయాము. ఇంకా చూడండి మేము ఏమేమి చేసుకున్నాము ఏంటి అని ఫైనల్ లుక్గా మీకు చూపిస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక చూసారా, నేను చెప్పాను కదా కర్రీ కలర్ఫుల్గా వచ్చింది అనేసి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడు, అది చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా. మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారా అనేసి అనుకుంటున్నాను. ఇక చూడండి మటన్ కూడా ఆల్మోస్ట్ అదే కలర్ కూడా వచ్చేసింది. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా నిమ్మకాయలు ఆనియన్స్ కూడా చూపిస్తున్నాను. చూసి ఇంకా మా పిల్లలు రెడీ చేశారండి, ఇవన్నీ నేను చేయలేదు. ఇంకా ఇవి కూడా చూపించు అనేసి పెడితే నేను చూపిస్తున్నాను మీ అందరికీ.